నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బోగోలు మండలం జువ్వలదిన్నెలో తమిళనాడు బోట్లు మాయం కావడం మత్స్యకార గ్రామాల్లో వివాదానికి దారితీసింది. అక్రమంగా బోట్లు చొరబాట్లు చేస్తున్నారంటూ తమిళనాడు, ఆంధ్ర మత్స్యకారుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. పుదుచ్చేరి, చెన్నై నుంచి అత్యాధునిక బోట్లతో ఆంధ్ర తీరంలోకి చొరబడి మత్స్య సంపదను తరలించుకుపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్నత స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో కావలి తీర ప్రాంత మత్స్యకారులు 6 నెలల కిందట తమిళనాడుకు చెందిన 4 మరబోట్లను పట్టుకుని జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉంచారు. అయితే ఆ మరబోట్లను 3 రోజుల కిందట రాత్రికి రాత్రే తమిళ జాలర్లు ఎత్తుకెళ్లారు. దీంతో మళ్లీ వివాదం రాజుకుంది. మరబోట్ల చోరీ వెనుక హస్తముందంటూ పెద్ద కాపులకు చెందిన వారిని బంగారుపాళ్యం మత్స్యకారులు కట్టేసి దండించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.